పరులకు ఉపకారము చేయువాడు తన భావి జీవితమును భద్రము చేసుకొనినట్లే కష్టములు వచ్చినప్పుడు అతనికి సహాయము లభించును. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. క్రొత్త సంవత్సరం రావడంలో కొత్త ఏమీ లేదు. ఎన్నో సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ క్రొత్తదనం, మంచి మార్పు చోటు చేసుకోవడం నీ జీవితంలో కొత్తదనం. నూతన సంవత్సరంలో మనందరికీ మన జీవితాలు శుభములతో నిండి ఉండాలని, నూతన దీవెనలతో దీవించబడాలని, ఉన్నతంగా బ్రతకాలని ఎన్నో కోరికలు, ప్రణాళికలు, పథకాలు వేసుకొని ఉంటాం. మంచిదే. విష్ యు ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ప్లాన్స్ అండ్ డిజైర్స్. మీ జీవితంలో అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా దేవుని వేడుకొంచున్నాను. అందుకుగాను మన కృషితో పాటు దేవుని దీవెనలు, దేవుని తోడ్పాటు కంపల్సరీ. మన కృషిలో లోపం ఉండవచ్చేమో, కానీ దేవుని తోడ్పాటు లేకపోతే, దేవుని సన్నిధి మనలను వెంబడించకపోతే ఖచ్చితంగా మన ప్రణాళికలు, మన పథకాలు వృధా అవుతాయి. దేవా, నన్ను దీవించు, ఆశీర్వదించు, నడిపించు, కరుణించు అని ఒక లిటనీలాగా చెప్పుకుంటూ పోతే దేవుడు దీవిస్తాడో లేదో తెలియదు, కానీ దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటే తప్పక దేవుడు దీవిస్తాడు. మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే దేవుడు దీవిస్తాడు. అబ్రహామును దీవించిన దేవుడు, యాకోబును బలపరిచిన దేవుడు, మోషేను నడిపించిన దేవుడు, దావీదుకు దర్శనమిచ్చిన దేవుడు మనలను కూడా దీవించక మానడు. ఖచ్చితంగా దీవిస్తాడు. అయితే ప్రభు ఈ విధంగా పలుకుచున్నారు: మంచి చేసిన ఈ ప్రజలు నన్ను ఆరాధించరు, కృతజ్ఞతలు కలిగి ఉండరు. చెడు చేసిన మారు మనసు పొంది నన్ను ఆశ్రయింపరు. ఇదే ఈ ప్రజలపై నేను చేసే వ్యాజ్యము. మంచి చేసిన నో యూస్, చెడు చేసిన లాభం లేదు. అందుకే ప్రభు ఈ విధంగా చెప్పుచున్నారు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం: నా సేవకుడైన యాకోబునకు, నేను ఎన్నుకొనిన ఇజ్రాయేలులకు తోడ్పడు నిమిత్తము నేను నిన్ను పేరెత్తి పిలచితిని. నీవు నన్ను ఎరుగకున్నను, నేను నిన్ను ఘనుని చేసేదను. కొన్నిసార్లు ప్రభు మనల్ని నిర్లక్ష్యం చేసిన ప్రభు ప్రేమ మనల్ని వెంబడించి మనలను ఉన్నతంగా, ఘనులుగా చేస్తుందని వాక్యం చెప్తుంది. 3వ వచనం: చీకటి తావులలో రహస్యంగా దాసి ఉంచిన నిధులను నీ వశము గావించెదను. చీకటి తావులలో అంటే ప్రభు కొన్ని దీవెనలు మన కోసమే రహస్యంగా దాసి ఉంచారు. అవి ఈ నూతన సంవత్సరంలో నీ వశము గావిస్తాను అని ప్రభు పలుకుచున్నాడు. 2వ వచనము: నీకు మార్గము సిద్ధము చేయుటకు కొండలను చదును చేయుదును, ఇత్తడి ద్వారములను పగలగొట్టి వాని ఇనుప గడలను విరగగొట్టెదను. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మన మార్గం సిద్ధం చేయడానికి మన మార్గంలో ఉన్న కొండలను చదును చేస్తారు, ఇత్తడి ద్వారములను పగలగొడతారు, ఇనుప గడలను నాశనం చేస్తారు. బిడ్డ, నీ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు లాంటి, కొండలు లాంటి పెద్ద పెద్ద సమస్యలు ఉండవచ్చు. ఇత్తడి ద్వారం లాంటి కఠినమైన సమస్యలు ఉండవచ్చు. ఇనుప గడల లాంటి మొండి సమస్యలు ఉండవచ్చు. కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టరు. నీవు ప్రభుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా ప్రభు నీ మార్గములో, నీ జీవితములో శుభములు ఉండునట్లు నిన్ను దీవించును. నీ జీవితంలో శుభములే కానీ నష్టాలు, బాధలు ఉండవు. అయితే నీవు మాత్రం ఒకటి చేయాలి. క్రొత్త సంవత్సరంలో అర్ధరాత్రి పూజలో మనం వాగ్దానాలు స్వీకరించడం ఆనవాయితీ. ప్రభు వాగ్దానాన్ని స్వీకరించి సంతోషపడటమే కాదు, మనము కూడా ప్రభువుకు వాగ్దానం చేయాలి. ఆ వాగ్దానం మీద గురిపెట్టుకొని సంవత్సరం అంతా జీవించాలి. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా మనం ప్రయాణించాలి.
ప్రభువు తన వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు. మనం కూడా మనం తీసుకునే వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. అయితే దేవుడు ఈ విధంగా పలుకుచున్నాడు, నీవు నన్ను ఆశ్రయిస్తే, నువ్వు ఒక్కడిగేస్తే నేను 1000 అడుగులు ముందుకేసి నీ చేయి అందుకుంటానని. మరి నీవు చేసిన వాగ్దానాల నుండి గురి తప్పకుండా ఉంటావా? గురి తప్పకుండా ఉండుటకు ప్రభువుకి ఈ విధంగా వాగ్దానం చేద్దాం. మొట్టమొదటి, ప్రభు, నేను అబ్రహాము వలె విశ్వాసముతో నిరీక్షణతో ఉంటాను. నా విశ్వాసములో నిరీక్షణలో తడబడను. నీ మీద నా ఆశను చంపుకోను. ఎలాంటి పరిస్థితిలోనైనా నీవే నా నమ్మిక. రెండవది, ప్రభు, నేను యోసేపు వలె మంచిని మాత్రమే చేయుదును. ఎన్ని గట్టి పరిస్థితులు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా నేను మంచిని మాత్రమే చేస్తాను. ఇక మూడవది, ప్రభు, నేను యోగు వలె ఓర్పును వహించెదను. ఎన్ని కలిమిలోను లేమిలోను నేను ఓర్పుతో ఉంటానని ప్రభుకు వాగ్దానం చేద్దాం. ఇంకా నాలుగోది, ప్రభు, నేను దానియేలు వలె ఎల్లప్పుడూ ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తాను అని ప్రభువుకు మాటిద్దాం. ఇక ఐదవది, మరియ మాత వలె, దేవా నీ చిత్తము నా జీవితంలో నెరవేరునుగాక అని ప్రభువుకు విధేయత చూపిద్దాం. అబ్రహాము వలె నిరీక్షణతో ఆశను చంపుకోకుండా, యోసేపు వలె మంచిని చేస్తూ, యోబు వలె ఓర్పును సహిస్తూ, దానియేలు వలె ప్రార్థన చేస్తూ, మరియ మాత వలె మనం దేవునికి విధేయత చూపిన ఎడల ఖచ్చితంగా దేవుడు మనలను దీవించి ఉన్నతంగా నిలుపుతాడు. ఈ దిశలో ప్రభుని సహాయము మనకెల్లప్పుడూ తోడ్పడునుగాక. ఆమెన్.